కూడా ఆ నీళ్లు ఎక్కడికి పోతుందో అర్థమే కావటం లేదు. ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. అట్లాగే పానగల్లులో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరాలయం, ఈ శివాలయంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఇక్కడి శివలింగం పైన నీడ పడుతూ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు ఎన్ని కోణాలలో తిరిగినా సరే శివలింగం పైన పడేటువంటి నీడ మాత్రం మారదు. కాలం కదులుతుంది, సూర్యుడు కదులుతాడు, కానీ శివుడి పైన నీడ మాత్రం స్థిరంగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చి పడతా ఉందో ఆ నీడ ఇప్పటికీ ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. ఇది నమ్మకం కాదు, ఇది ఇప్పటికీ కనిపించేటువంటి ఒక అద్భుతం. అలాగే కీసరగుట్ట శివాలయం, ఇక్కడ ఒకే కొండపైన వందల సంఖ్యలో స్వయంభూ శివలింగాలు కనిపిస్తాయి. వాటిని ఎవరు అక్కడ ప్రతిష్ఠించాలా, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. భూమే శివలింగాలని తనకు తానుగా బయటికి వెలికి తీసింది. ఇక వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, 1000 స్తంభాల గుడిలో సంగీతం పలికేటువంటి స్తంభాలు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి రాతి నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది, అక్కడ రాయి పాడుతుంది. ఇది ఎలా సాధ్యమో సైన్స్ ఇప్పటికీ చెప్పలేకపోతా ఉంది. పోనీ అలా చేసన్న చూపలేకపోతా ఉంది. ద్రాక్షారామంలో ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు నేరుగా శివలింగం పైన పడతాయి. ఇక భీమవరంలో సోమేశ్వరుడు, ఈ సోమేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి సోమేశ్వరుడు అమావాస్యకి నల్ల